హలో అండి, అందరికీ నమస్తే. మీ పద్మలోసు స్వాగతం చెప్తూ పద్మ గారి తిరుచానూరు అమ్మవారి దర్శనం అయిపోయి, అలాగే ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం మామూలుగా కదండి, లోపల గర్భగుడిలోకి అమ్మవారి దగ్గర కూడా అయ్యవారి దగ్గర కూడా గోత్రం చదివి హారతి ఇచ్చి స్వామివారి దగ్గర కూడా అమ్మవారి దగ్గర, అలాగే దక్షిణామూర్తి ఇవాళ గురువారం కదా అభిషేకం జరుగుతూ ఉంది. మొత్తం కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తున్నాను. అలాగే ప్రసాదాల్లో ఇక్కడ శ్రీకాళహస్తికి స్పెషల్ ఏంటంటే జిలేబీ అండి. జిలేబీ అయితే అసలు ఎవరికి లేదని చెప్పేస్తారు కొనుక్కుందామన్నా కూడా. అయితే నాకు ఇక్కడ ఏంటంటే అదృష్టం, ఇదివరకు ఇక్కడ మా కజిను ఈవోగా చేసున్నారు మా వాళ్ళే. వారు అనేటప్పటికీ జిలేబీ ఇచ్చారు. ఇదిగోండి జిలేబీ ప్రసాదం తినాలంటేనేదే అదృష్టం ఉండాలంటారు. జిలేబీ అలాగే లడ్డు పులిహోర కొనేసుకుని దర్శనం అయిపోయి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కలంకారీ 2 దర్శనాలు అయిపోయినాయి. ఏమేమి అమ్మవారు అయిపోయింది, తిరుచానూరు అమ్మవారు, అలాగే శ్రీకాళహస్తీశ్వరుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ నేను వెళ్ళేది కలంకారీ చూసుకుని రూమ్కి వెళ్ళిపోతామే. తిరుపతిలో కిందే ఉన్నానండి. రేపు మార్నింగ్ శ్రీవాణి నాకు దర్శనం. వాళ్ళే ఉంది షాపింగ్ అంతా చేయాలి అంటే, ఇంకా షాపింగ్ అయితే అసలు ఇంట్రెస్టే లేదు. చాలా బాగా దర్శనం అయిపోయింది హ్యాపీగా. అమ్మవారి దగ్గర అభిషేకం అయిపోయాక కుంకుమ ఇచ్చి ప్రసాదం నన్ను పంపిస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ఇదే దర్శనం అయిపోయింది. ఓకేనా, మరొక మంచి వీడియోతో కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.